తగ్గేదరా మీ నర్సేదాతతో రప్ప రప్ప అమ్మని సామిరంగా చిన్న సన్న కోయా ఏం కాదులో. ఓహో తాతకే పోటీకి వస్తుండు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ అయ్యా. నేనే అంటే మళ్ళీ పారి కొట్టు మళ్ళీ కొట్టాలా? వద్దే మంచిగా ఉండదు. తగ్గేదరే మీ నర్సేదాతతో అంటే అక్కడనే పోతుంది మోత. అమ్మా సరే కానీ ఏం లేదు కానీ ఇక కనుకనేమి నిన్న మొన్నటిదాకా సన్న బియ్యం పండుగ సన్న పువ్వ పండుగ అని మందిళ్ళల్లో చేయి కడిగి మీరు ఇంటికాడ మంచిగా ఆడోళ్ళకు పని చెప్పలే. సన్నబువ్వ పండుగ చేసుకుంటా మంచిగా తిరుగుకుంటా మందిలో పడే భోజనారు అంతేనా? మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల పండుగ వస్తుంది. ఎట్లా మరి కొంతమంది మీ సేవలలో అప్లై చేసుకురు, కొంతమంది గ్రామ సభలలో అప్లై చేసుకురు. మరి వాళ్ళ కథ ఎట్ట వీళ్ళ కథ ఎట్ట ఎవరెవరికి ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? కొత్త పండుగ కొత్త రేషన్ల పండుగ. ఫస్ట్ అయితే మనము సన్నబియ్య పండుగ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంతేనా? ఎందుకంటే సన్నబియ్య పండుగ ఏంటంటే అది భారతదేశ చరిత్రలోనే ఎవ్వరు చేయని విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి తీసుకున్న డిసిజన్ అది. అరే మేము తింటున్న అన్నమే మన తెలంగాణలో ప్రతి ఒక్కరు తినాలి, ప్రతి ఒక్క పేదవాడు తినాలనే ఒక ఉద్దేశంతో సన్నబియ్యం కార్యక్రమం తీసుకొచ్చినాం. ఈరోజు తెలంగాణ మొత్తం ఎంత ఆనందంగా ఉందంటే అంతా ఎట్లా అంటే బోనాల రాకముందే బోనాల పండుగ వాతావరణం మన తెలంగాణలో కనిపిస్తుంది. ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా కూడా అందరు ఇంట్లల్లో చాలా మంచి పెద్ద ఎత్తున కూడా బోనాల పండుగతో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు సన్నబియ్యం అందరు తీసుకొని అందరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు. కాదా మరి ఏం లేదు కానీ మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కథ మరి గ్రామ సభలల్లో అప్లై చేసుకోమన్నారు. మరి అదివరకే కొన్ని కోరియాగలు మీ సేవలలో అప్లై చేసుకోరు. కోరిక మరి వీళ్ళకే వస్తుందా, మరి మాకు రాదా, మరి ఎట్టా ఏంది అని కథ కొద్దిగా అనుమానం ఉంది. మరి ఏం చెప్తావు వీళ్ళకు జనాలు? రేషన్ కార్డులది ఏంటంటే చాలా పెద్ద సమస్య ఉండే. గత 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వలే. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తుందంటే దాని అర్థం ఏంటంటే సన్న బియ్యం ఎవరు తీసుకోవాలి? రేషన్ కార్డు ఉన్న వాళ్ళు తీసుకోవాలి. రేషన్ కార్డు ఉన్నా లేకుండా అందరికి సన్న బియ్యం ఇస్తున్నాంగా. ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళకు కూడా సన్న బియ్యం వాళ్ళకు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి కనుక అందరికీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు గ్రామ సభలు ఇస్తారా, ఈ సేవలు ఇస్తారా, ఎవరెవరైతే అప్లై చేసిరో అందరికీ కూడా రేషన్ కార్డులు దొరుకుతాయి. ఇక మరి రాంగపోంగా ఒక ముచ్చట ఏందంటే ఇక మరి ఇప్పుడు దేశంలో మొత్తం మోత మోకుండా బీసీల చుట్టే తిరుగుతున్నాయి రాజకీయ పార్టీలు. మరి బీసీల రాగం ఎత్తుకొని మరి ఈ రకంగా ఉరుకులు పెడుతున్నారు. ఎవరికి పట్టకు వాళ్ళే మేము బీసీల కోసం పోరాడుతున్నాం అంటే అలా మీరేం చేసిరి? నిజామాబాద్ బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎలక్షన్లో పోతాం అనేది కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటారు. సరే లేదు మాకు భయపడే ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉరుకులో పెడుతురు, నేను కెలిగిస్తేనే ఉరుకులో పెడుతురు కాంగ్రెస్ వాళ్ళు అని కవితమ్మ పండుగ చేసుకుంటుంది. ఎవరిది మరి ఘనత? బీసీ బిడ్డలు ఇప్పుడు ఎవరి కోసం పండుగ చేయాలి, ఎవరిని తలుచుకొని పండుగ చేయాలి? కవితమ్మ గురించి ఏం చెప్తామన్నా? అంతేనా? ఎందుకంటే 10 సంవత్సరం నిండు అధికారంలో ఉండే ఎప్పుడు కూడా మన బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎప్పుడు కూడా మాట్లాడలే బీసీల గురించి. ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడిరు. దాన్ని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి 42% ఆడియన్స్ తీసుకొచ్చిరంటే అది ఎవరి గురించి తీసుకొచ్చిరు? బీసీలు బాగుపడాలి, బీసీలకు కూడా రాజకీయాలలో అవకాశాలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం. ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ సన్న బియ్యం మేము తీసుకొచ్చినాం, రేషన్ కార్డులు మేము తీసుకొస్తున్నాం, 42% బీసీ రిజర్వేషన్ మేము తీసుకొస్తున్నాం. ఇవన్నీ 10 సంవత్సరాలు నిద్రపోయి రైలు ఏం చేసిరు? 10 సంవత్సరాలు ఇవన్నీ చేసే అవకాశాలు వాళ్ళకు కూడా ఉండే కదా. ఎంతసేపు తెలంగాణ డబ్బులు దోచుకున్నాడు, వాళ్ళ ఇంట్లో కట్టుకున్నాడు, మహిళలు మొత్తం ఫామ్ హౌస్లలో ఆ ఫామ్ హౌస్లో ఏముందో వనికి తెలుసు, ఏమేమి దాచబెట్టుకున్నారు ఆ ఫామ్ హౌస్లో ఏంది అది. దాని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సింది. ఫామ్ హౌస్లో మాటకేమో నేను పొలం వండుతాను, అవి పొలాల్లో వండుకుంటున్నా, కూరగాయలు పండిస్తున్నా అంటున్నారు. కానీ దాని వెనక ఏమేమి ఉన్నాయో ఎవరు దాని లోపల ఎవరు ఓనియరు, ఎవరిని చూడనియరు. దాని ఇంట్లో కూడా చర్చ కావాలి కదా. అంతే కదా.
ఇన్నారులో 10 ఏళ్ళ సర్ది మరి అవి ఏం చేసే ఎట్ట చేసే గియాల కానొస్తున్నారు ఆమెకు బీసీలు. అమ్మో చిన్నసన కోయా ఏం కాదు. ఇక మరి ఇట ఉంటే ఇంకో ముచ్చట ఏందంటే ఇక మరి మళ్ళీ ఏదో అన్నాడట, మళ్ళీ చల్లకుండా ఏదో కంచం పోతూ మంచం పోతూ అని ఏమో అన్నాడట. మరి పోతూ చల్లకుండా మరి దీని మీద ఆమె ఎవరినో పంపిందట, అంత అగమగ జగన్నాథం అయిందట. మరి ఒక రాజ్యసభ ఎంపీగా మరి రాజ్యాంగబద్ధంగా మరి ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నావు కాబట్టి మరి ఏం చెప్తావు? కవితమ్మకి ఏం చెప్తావు? మల్లేకి ఏం చెప్తావు? మరి అసలు ఏంది ఈ బీసీల పంచాయతీ ఏంది? ఏం చెప్తావు వాళ్ళిద్దరికి? నేను ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్గా చెప్పాల్సి అంటే రాజ్యసభ సభ్యుడిగా వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు. ప్రజల అంటే ఏం మాట్లాడినా కూడా ప్రజల క్యారీ అవుతుంది అంటే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణలో మనకు ఎమోషన్స్ ఎక్కువ. మనం ఒక చిన్న మాట పడితేనే ఎవరైనా మన ఇంట్లో ఆడపడుచుకి ఎవరైనా మాట్లాడితే కూడా ఒప్పుకోరు. అట్లాంటప్పుడు ఏమైనా కమెంట్స్ చేసేటప్పుడు మొత్తం కూడా ఆలోచించి చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ స్థానంలో చేసిన వాళ్ళే ఎమ్మెల్సీ ఉన్నారు. మరి అట్లా పబ్లిక్ డొమైన్ ఇట్లాంటివి మాట్లాడుకోవద్దు. ప్రజలందరూ విమర్శించే హక్కు అందరికీ ఉంది. విమర్శించి అంటే దాన్ని ఒక పద్ధతిగా విమర్శించాలి. నేనే చెప్తున్నా కదా, కవితమ్మ ఎప్పుడు మాట్లాడనే లేదు బీసీల గురించి. సడన్గా వచ్చి మొత్తం బీసీల గురించి ధర్నా చేస్తుంది. ఇందిరా పార్క్ కాడ కూర్చున్నది. మేము అది చేసేస్తామంటుంది, మేము ఇది చేసేస్తాం. అమ్మ తల్లి 10 సంవత్సరాలు ఉన్నారుగా అమ్మ, ఎప్పుడన్నా మా ఎవరికన్నా బీసీల గురించి ఆలోచించిరా? ఇంతెందుకు మీ పార్టీ అధ్యక్షుడు చేరి బీసీని మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న ఉన్నాడుగా, గౌడ్ సాబ్, ఆయన అధ్యక్షుడు చేసింది కదా. బీజేపీ వాళ్ళతో బీసీల ద్రోహమే చేస్తారు. బీజేపీలో అసలు బీసీలు అంటేనే వాళ్ళకు అసలు అంత దూరం పెడతారు. బీసీలు అంటేనే మీరు బీసీల గురించి సడన్గా ప్రేమ పుట్టింది కదా. మొత్తం బీసీలు అంటే మా వాళ్ళు మేమే 10 సంవత్సరాల నుంచి ఏం చేయలేగా. ఇప్పుడు బీసీల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని చేయని బీసీని మెసేజ్ చేయండి. అంతేందుకు మీకు అంతనే కవితమ్మ ఒక పని చేయమ్మా ప్లీజ్, నువ్వు మీ నాయనతో మాట్లాడి